నమస్తే మాస్టర్స్. యోగానంద జీవిత సారాంశం గురించి తెలుసుకుంటున్నాం. అలాగే యోగానంద గురువుగారైన శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి ఆశ్రమంలో అతను గడిపిన కాలం గురించి తెలుసుకుంటున్నాం. సాధువుల నిష్పక్షపాతానికి మూలకందం జ్ఞానం. మాయాముఖాకృతుల మార్పిడి వలన ఇంకెన్నడూ ప్రభావితులు కారు. అజ్ఞానుల న్యాయ నిర్ణయ శక్తికి గందరగోళపరిచే రాగద్వేషాలకు వారు అధీనులు కారు. శ్రీ యుక్తేశ్వర్ గారు అధికార ప్రాలభం గల వాళ్లకు, అలాగే డబ్బు గల వాళ్లకు, గుణ సంపన్నులకు ప్రత్యేక ప్రాముఖ్యను ఇయ్యనూ లేరు. ఇతరులు పేదరికం వల్ల కానీ, చదువుకోకపోవడం వల్ల కానీ చిన్నచూపు చూడనూ లేదు. సత్యవాక్కులు ఒక పిల్లవాడి నోటి నుంచి వచ్చిన గౌరవభావంతో వింటారు. ఒక్కొక్కప్పుడు డాంబిక పండితుల బహిరంగంగా ఉపేక్షిస్తారు పండితుల్ని. రాత్రి భోజనం 8 గంటలకి. అప్పుడప్పుడు అతిథులు అక్కడ తచ్చాడుతూ ఉండేవారు. మా గురుదేవులు అతిథులను వదిలి ఒంటరిగా భోంచేసే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. ఆయన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఎవరూ ఆకలితో కానీ, అసంతృప్తితో కానీ తిరిగి వెళ్ళడం ఎన్నడూ జరగలేదు. అనుకోని అతిథులు వచ్చినందుకు శ్రీ యుక్తేశ్వర్ గారు ఎన్నడూ గాబరా పడలేదు, నిరుత్సాహ చెందనూ లేరు. సద్యస్ఫూర్తితో ఆయన శిష్యులకు ఇచ్చే సలహాల వల్ల కొద్దిపాటి ఆహార పదార్థాలతో సమృద్ధిగా విందు జరిగేది. అయినా ఆయన పొదుపరి. ఆయన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు చాలా వాటికి సరిపోయేది. నీకున్న దాంట్లోనే సుఖంగా ఉండు అంటూ ఉండేవారు తరచు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తర్వాత దుఃఖపడతావు. ఆశ్రమంలో జరిగే వేడుకల విషయంలోనైతేనే, భవన నిర్మాణ విషయంలో అయితేనే, మరమ్మతుల విషయంలో అయితేనే, మరే పనుల విషయంలోనైనా గురుదేవులు సృజనాత్మక ప్రతిభతో మౌలికత వ్యక్తం అవుతూ ఉండేది. ప్రశాంత సాయం సమయంలో తరచుగా గురుదేవుల ప్రసంగాలు జరుగుతూ ఉండేవి. అవి అక్షర సంపదలు. ఆయన పలికిన ప్రతి పలుకు జ్ఞానంతో చిలికినట్టుండేవి. ఆయన చెప్పే తీరులో మహోదాత్తమైన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతూ ఉండేది. ఇది అద్వితీయమైనది. నా అనుభవంలో వచ్చినంత వరకు ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడిన తీరులో మాట్లాడేవారాయన. తమ ఆలోచనల్ని, మాటల్నే బాహ్యమైన దుస్తులు ధరించడానికి అనుమతించే ముందు ఆయన విచక్షణ అనే సున్నితమైన త్రాచుతో చూసేవారు. భౌతిక రూపంలో సైతం సర్వవ్యాప్తకమైన సత్యసారం ఆయనలోంచి ఆత్మ ప్రసరింపచేసే సుగంధంలా వెలువడుతూ ఉండేది. సజీవంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధానంలో ఉన్నారన్న స్పృహ నాకెప్పుడు ఉండేది. ఆయన దివ్యత్వపు కారం ఆయన ఎదుట ఎప్పుడూ నా తల వంగేటట్టు చేసేది. శ్రీ యుక్తేశ్వర్ గారు సమాధిని నిమగ్నులవుతున్నారన్న సంగతి అతిథులు పసిగట్టినట్లయితే వెంటనే వాళ్ళలో ఇష్టాగోష్ఠి జరిపేవారు. ఏదో ఒక భంగిమ ప్రదర్శించడం కానీ, అంతర్ముఖత్వాన్ని చాటుకోవడం కానీ ఆయన చేతకావు. ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో నిమగ్నమై ఉన్నందువల్ల సమాధికి ప్రత్యేకించి సమయం ఏమీ అక్కర్లేదు ఆయనకి. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ధ్యానం అనే మెట్టు ఏనాడో దాటేశారు. కాయ కాసినప్పుడు పువ్వు రాలిపోతుంది. కానీ శిష్యులు ఒక ఆదర్శంగా తీసుకోవడం కోసమని సాధువులు ఆధ్యాత్మిక సాధన ప్రక్రియను పాటిస్తూ ఉంటారు. అర్ధరాత్రి కావస్తూ ఉంటే మా గురువుగారు చిన్నపిల్లవాడు సహజమైన మాదిరిగా మగత నిద్రలోకి వెళ్తూ ఉండడం కద్దు. ఒక విషయంలో పట్టింపులేమీ లేవు. ఆయన తరచూ తలగడ లేకుండా కూడా ఒక సన్నటి బల్ల మీద పడుకునేవారు. ఆయన మామూలుగా వేసుకునే పులి చర్మం మీదే పడుకునేవారు. రాత్రి తెల్లవార్లు
తాత్విక చర్చ జరుగుతూ ఉండడం అరుదైన విషయం ఏమీ కాదు. ఏ శిష్యుడైనా గాఢమైన ఆసక్తితో ఆ అవసరం కల్పించవచ్చు. అప్పుడు నాకు అలసటే అనిపించేది కాదు, నిద్రపోవాలన్న కోరికే ఉండేది కాదు. గురుదేవులు ఉజ్వల వాక్కులు చాలు అనిపించేది. ఓహో, తెల్లవార్లు అవుతుందే, గంగ ఒడ్డుని నడక సాగిద్దాం పదండి అని రాత్రిపూట జరిగే ఆధ్యాత్మిక బోధన కాలాలు అనేకం ఇలా ముగిశాయి. శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర అంతే నాసికత్వంతో తొలికాలపు నెలలు ఉపయోగకరమైన పాఠాలు ఒకటి నేర్పాయి. దోమను జయించడం ఎలా. మా ఇంట్లో అయితే మా వాళ్ళు రాత్రిపూట దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారు. జాగ్రత్త కోసం ఏర్పడ్డ ఆ ఆచారాన్ని శ్రీరాంపూర్ ఆశ్రమంలో పాటించకపోవడం చూసి నేను నిరుత్సాహపడ్డాను. ఆశ్రమంలో ఈ కీటకాలు లేక కాదు, సమృద్ధిగా నివాసం చేసేవి. తల వంచి పాదాల దాకా నన్ను ఒళ్ళంతా కుట్టేవి. గురువుగారు నా మీద జాలిపడ్డారు. నువ్వు దోమతెర కొనుక్కో అన్నారు. అలాగే నాకు కూడా ఒకటి కొను అన్నారు. ఆయన నవ్వుతూ ఇలా, ఇంకా నువ్వు ఒక్కడి కోసమే కొనుక్కున్నట్లయితే దోమలన్నీ నా మీదకి వచ్చి పడతాయి అన్నారు. నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను. నేను శ్రీరాంపురంలో గడిపిన ప్రతి రాత్రి మా గురువుగారు దోమతెరలు కట్టమని చెబుతూనే ఉండేవారు. ఒకనాడు దోమలు మబ్బులాగా, ఆ విషయంలోనైతే మరే పనిలో విషయంలోనైనా గురువుగారు, నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను. నేను శ్రీరాంపూర్లో గడిపిన ప్రతి రాత్రి గురువుగారు దోమతెరలు కట్టమని చెప్తూ ఉండేవారు. ఒకనాడు దోమలు మబ్బులాగా మా మీదకి వచ్చి కమ్ముకున్నాయి. అయినా గురువుగారు రోజులాగా తెరలు కట్టమని చెప్పలేదు. ఉత్సాహంగా ఆ కీటకాలు చేస్తున్న రొద వింటూ బెదురు పుట్టింది. నా పక్క మించి వెళ్ళి వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నాను. ఇలా ఒక గంట గడిచిన తర్వాత గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికని చిన్నగా గొంతు దొంగదగ్గు దగ్గాను. దోమకాటలతో, ముఖ్యంగా రక్తదాహం తీర్చుకుంటూ గాయకమసం చేసే రొదతో నాకు పిచ్చెత్తిపోతుందేమో అనుకున్నాను. నా దగ్గర జవాబుగా గురువుగారిలో కథలకేమీ కనిపించలేదు. నేను జాగ్రత్తగా ఆయన దగ్గర చేరాను. ఆయన ఊపిరి తీసుకోవడం కూడా లేదు. ఆయన యోగ సాధనలో ఉండగా దగ్గర నుంచి గమనించడం నాకు ఇదే మొదటిసారి. దాంతో నాకు భయం పట్టుకుంది. ఆయన గుండె ఆగిపోయి ఉండాలి. నేను ఆయన ముక్కు దగ్గర చెయ్యి అడ్డం పెట్టాను. శ్వాస తాలూకా ఆవిరి ఏది కనిపించలేదు. నా అభిప్రాయం మరోసారి గూఢీ చేసుకొని ఆయన నోరు, ముక్కు రంధ్రాలు కొన్ని నిమిషాల పాటు నా వేళ్లతో మూసి ఉంచాను. ఆయన ఒళ్ళు చల్లగా నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఎవరైనా సహాయానికి పిలుద్దామని గుమ్మం వైపు తిరిగాను. ఓయి కుర్ర పరిశోధకుడా, అయ్యో నా ముక్కు. గురువుగారి కంఠస్వరం నవ్వుతో కంపిస్తోంది. వెళ్ళి పడుకో. ప్రపంచమంతా నీ కోసం మారాలా? నువ్వే మారు. దోమల గురించిన స్పృహ వదులుచుకో. నేను పిల్లల నా పక్క దగ్గరికి వెళ్ళి తిరిగి వెళ్ళాను. ఒక్క కీటకం కూడా నా దగ్గర రావడానికి సాహసించలేదు. పూర్వం దోమతెరల వాడకానికి గురువుగారు అంగీకరించిన నన్ను సంతోషపెట్టడానికి అన్న సంగతి గ్రహించాను. ఆయనకు దోమల భయం లేదు. యోగశక్తి వలన ఆయన దోమలు తమను కుట్టకుండా ఆపగలరు. లేకపోతే ఆయన తలుచుకుంటే అంతరంగికంగా అభేద్యులై ఉండగలరు. ఆయన నా కోసం ఇది ప్రదర్శించారు. నేను కృషి చేసి సాధించవలసిన యోగస్థితి అది అనుకున్నాను. నిజమైన యోగి అధిచేతన స్థితిలో ప్రవేశించి దాన్ని నిలుపుకునే సామర్థ్యం కలవాడు. కీటకాల రొద, కళ్ళు మిరుమిట్లు గొలిపే పగటి వెలుతురు వంటి అసంఖ్యాతమైన మన మనస్సును చిరాకు పరుస్తాయి. ఈ భూమి మీద అవి లేకపోవడం అన్నది ఎన్నడూ లేదు. నిజమైన యోగి వాటిని లెక్కపెట్టడు. సమాధిలోని ప్రథమావస్థలోని యోగి బాహ్య ప్రపంచంలో ఇంద్రియ భోగాలన్నిటినీ అటకాయింపు చేస్తాడు.
అప్పుడు ఆయన బహుశా కృత్తిగా తొలుతటి ఈదెన్ స్వర్గం కంటే కూడా సుందరమైన అంతరాల్లో కాలనాదాలు వినిపిస్తాయి, దృశ్యాలు కనిపిస్తాయి. గుణపాఠం నేర్పగల ఈ దోమలు నేను ఆశ్రమంలో మరో ఆరంభ పాఠం నేర్చుకోవడానికి ఉపకరించాయి. ఇది ప్రశాంతమైన సాయం సంధ్య వేళ గురుదేవులు ప్రాచీన పవిత్ర గ్రంథాల గురించి సాటిలేని రీతిలో వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన పాద సన్నిధిలో కూర్చొని పరిపూర్ణమైన ప్రశాంతిని అనుభవిస్తున్నాను నేను. మొదట దోమ ఒకటి రమణీయమైన ఆ వాతావరణంలో ప్రవేశించి నా దృష్టిని మళ్లించడానికి పాల్పడింది. విషయపూరితమైన సూదిలాంటి తన తొండాన్ని కసుక్కుని నా తొడలో గుచ్చేసరికి దాని మీద కసి తీర్చుకోవడానికి నేను చటుక్కుని చెయ్యెత్తాను. కానీ దానికి దండాన్ని విధించకుండా ఆపేశాను. సరిగ్గా ఆ సమయానికి నాకు అహింస గురించి పతంజలి చెప్పిన సూత్రం ఒకటి గుర్తు వచ్చింది. పని పూర్తి చేయలేదేం గురుదేవ, జీవహింస సమర్థిస్తారా అన్నాను. లేదు, కానీ ఇప్పటికే నువ్వు నీ మనసులో చావు దెబ్బ కొట్టేశావు అన్నారు. నాకు అర్థం కాలేదు. అహింస అని చెప్పడంలో పతంజలి మహర్షి ఉద్దేశం చంపాలన్న కోరికను తొలగించడం. నా మనసులో ఆలోచనలు తెరిచిపెట్టేసిన పుస్తకం చదివినట్టు గ్రహించాను. పుస్తకాన్ని చదివినట్టే గ్రహించేసేవారు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఆ అహింసను అక్షరాల పాటించడానికి అసౌకర్యంగా ఉండేలా ఏర్పాటైంది. ఈ ప్రపంచంలో మనిషి హానికరమైన జీవులు నాశనం చేయక తప్పని స్థితి వస్తే రావచ్చు, కానీ అదే మాదిరిగా కోపం, ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మటుకు రాదు. ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు జీవరాశులన్నిటికీ ఉంది. సృష్టి రహస్యాన్ని బహిర్గతం చేసే యోగి ప్రకృతిలో ఉన్న దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాకమైన అభివ్యక్తులతో సామరస్యాన్ని ఏర్పరచుకొని ఉంటాయి. హింసాభిలాషను కనుక జయించినట్లయితే అందరూ ఆ సత్యాన్ని అవగాహన చేసుకోగలరు. గురూజీ క్రూర జంతువులు చంపడానికి బదులు తాను బలి కావడానికి సిద్ధం కావాలా? అక్కర్లేదు. మానవ దేహం అమూల్యమైనది. విలక్షణమైన మెదడు, వెన్నులో షట్చక్రాలు ఉన్న కారణంగా దాన్ని పరమాత్మకమైన విలువ అన్నిటికంటే ఎక్కువగా ఉంది. ఉన్నత స్థితిని అందుకున్న భక్తుడు పరమేశ్వరుడి సర్వోన్నత స్వరూప రీతులు సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి అభివ్యక్తీకరించడానికి సామర్థ్యం కలిగిస్తాయి. అవి అంతకన్నా తక్కువ రకం జీవికి దేనికి అటువంటి సదుపాయం సమకూరలేదు. ఒక వ్యక్తి, ఒక జంతువు కానీ మరే జీవి అయినా కానీ తప్పనిసరిగా చంపవలసి వస్తే అతడు స్వల్పమైన పాపానికి ఒడిగట్టినట్లు వస్తుందని నిజమే. కానీ నిష్ప్రయోజనంగా మానవ దేహ నాశనం కావించడం కర్మ సిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించేనట్టు అనేసి ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనస్సు తేలికపడి నిట్టూర్చాను. మనిషికి పుట్టుకతో వచ్చిన సహజావతారాల్ని ధర్మశాస్త్రం అన్ని సమయాల్లో బలపరచవచ్చు. నాకు తెలిసినంతవరకు గురువుగారు చిరుత పులిని కానీ ఎన్నడూ ఎదురుపడలేదు. అయితే ఒకసారి భయంకరమైన నాగుపాము ఒకటి వచ్చి ఆయన ఎదురుగా వచ్చింది, కానీ ఆయన ప్రేమకు వశమైపోయింది అది. ఆ సంఘటన పూరీలో సముద్రపు ఒడ్డున మా గురువుగారికి ఉన్న ఆశ్రమం దగ్గర జరిగింది. శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర కడపటి కాలంలో శిష్యరకం చేసిన ప్రఫుల్లుడు అనేవాడు కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్నాడు. మేము ఆశ్రమం దగ్గర ఆరుబయట కూర్చొని ఉన్నాం. అప్పుడు చెప్పాడు ప్రఫుల్లుడు, దగ్గరలో ఒక నాగుపాము కనిపించింది. చూస్తేనే నాకు వణుకు పుట్టించేనంత భయంకరమైన ఆ పాము 4 అడుగులు పొడుగుంది. అది మా వైపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది. గురువుగారు దాన్ని చూసి ఒక పసిపిల్లవాడిని చేరదీస్తున్నట్టుగా నవ్వారు. ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతూ ఉండడం చూసి నేను గాబరా పడిపోయాను. భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారు. నేను మనసులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. గురువుగారు చాలా చేరువుగా వచ్చిన తర్వాత ఆ పాము నిశ్చలంగా వెళ్ళిపోయింది. ఆయన లాలింపు వైఖరికి ఆ కృష్ణమయం అయింది.
ఆ పడగ క్రమంగా ముడుచుకుంది. ఇది యుక్తేశ్వర్ గారి కాళ్ళ సందులోంచి దూరి అక్కడి నుంచి పొదల్లోకి పోయి అదృశ్యమైంది. గురువుగారు చేతులు ఎందుకు ఆడించారో, ఆ పాము కాటేందుకు దెబ్బ వెయ్యలేదో అప్పట్లో నాకు అర్థం కాలేదంటూ ముగించాడు ప్రఫుల్లుడు. మన గురుదేవులు ఏ ప్రాణి వలన కలిగే ప్రమాద భయానికైనా సరే అతీతులని అప్పుడు గ్రహించాను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.